హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. లేవి కాండము 1వ అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చిండు. ఏమని? నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావాలి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలి. నిర్దోషమైన మగదానిని అనగా అంటే మామూలుగా మనం అంటాం నిర్దోషం ఏ దోషము లేనిది యేసయ్య ఒక్కడే. నరులలో మానవులలో యేసయ్య ఒక్కడే ఏ దోషం లేనివాడు. మన కోసం ఆ రక్తాన్ని చిందించి మన పాప పరిహారార్థ బలిగా తన రక్తాన్ని మనకు ఆహారంగా, తన రక్తాన్ని, తన శరీరాన్ని ఆహారంగా, తన రక్తాన్ని మనకు ద్రాక్షారసంగా ఈరోజు పరిశుద్ధునిగా ఈ యొక్క ఆదివారపు సన్నిధిలో మనం నిలబెట్టిన తండ్రి ఆ గొప్ప దేవునికి నిండు వందనాలు. అంటే పరిశుద్ధంగా ఏ లోపం లేని, కుంటిది కానీ, గుడ్డిది కానీ, రోగం కానీ లేనిది ఆయనకు దహన బలిగా అర్పించవలెను అని అప్పుడు సెలవిచ్చిండు. ఇప్పుడు మనకున్నటువంటి కొత్త నిబంధన ప్రకారం యేసయ్యనే బలిగా, తనకు తాను బలిగా అర్పించుకొని మనందరినీ తన రక్షణలో కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తీసుకొని రావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. హల్లెలూయా. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి, హల్లెలూయా, పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. చక్కగా ప్రతిదీ. హల్లెలూయా. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగును. యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని, మందలలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకొని వచ్చి బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. హల్లెలూయా. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠము మీద నున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలో నుండి గాని తేవలను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను
పిండవలెను. హల్లెలూయా. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలెను. దేవుడు ప్రతి ఒక్క వాక్యము అక్షరము పొల్లుపోకుండా రాసిండంటే దానికి నిశ్చయమైనటువంటి అర్థం ఉంటుంది. ఆమేన్. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విన్నవారిని మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. మీ వినికిడిలో దేవుడు ఈ వాక్యాన్ని విత్తునుగాక. మన యొక్క 10 ఆజ్ఞలు గుట్టంగా మనం ఎప్పటికీ ధ్యానించుకుంటూ ఉండాలి. ఆమేన్. ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ఉండాలని నా కోసం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్.